దేవునికి స్తోత్రము. పరిశుద్ధ గ్రంథంలో మనము ఒక ఉపమానము చూస్తాము. తోట యొక్క యజమాని 3 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నప్పటికీ అంజురపు చెట్టు ఫలించకపోవడం, దానిని నరికివేయమని చెప్పడం. తోటమాలి, అయ్యా, 1 సంవత్సరం గడివివ్వండి, దానికి ఎరువేస్తాను, నీరు పోస్తాను, పాతు చేస్తాను, ఫలించేలాగా చేస్తాను, 1 సంవత్సరం గడువు ఇవ్వమని తోటమాలి తోట యజమానిని వేడుకోవడం చూస్తాము. మరొక చోట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే బాప్తిస్మం ఇచ్చే యోహాను బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్న పరిసయ్యులను శాస్త్రులను చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి, లేదంటే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది, మీరు నరకబడి అగ్నిలో వేయబడుదురు అని చెప్పడం జరుగుతుంది. ఈ 2 సందర్భాలు మనం గమనించినట్లయితే, ఒక చోట తోటమాలి అంజురపు చెట్టు విషయమై వేడుకోవడం జరిగింది, సంవత్సర కాలం సమయం ఇవ్వమని అడగడం జరిగింది. మరొక చోట సమయం అనేది లేకుండా ఇప్పుడే ఈ క్షణమే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది, నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పడం జరిగింది. ఎందుకు ఇలాగా ఆలోచన చేద్దాం. అంజురపు చెట్టు విషయమే అక్కడ తోటమాలి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను కొన్ని చెట్ల విషయమై ఏమీ విజ్ఞాపన చేయక కేవలం నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని చెప్పారు. కారణం ఏంటి అంటే, అంజురపు చెట్టు ఫలములు లేకపోయినప్పటికీ ఫలించడానికి అనుకూలమైనటువంటి స్వభావాలు కలిగి ఉన్నది. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు చెప్పినటువంటి ఆ చెట్లు అలాంటి స్వభావమే లేనివిగా ఉన్నవి. మనం ఈరోజు పరిశీలన చేసుకోవాలి. తోటమాలి తోట యజమానిని అంజురపు చెట్టు విషయమై అభ్యర్థించినట్లుగా మన విషయమై యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేయాలి అంటే మనము అంజురపు చెట్టు వంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. మనము అంజురపు చెట్టు వలె ఉన్నామా లేదా అని అది తెలుసుకోవడానికి ముందుగా మనం అంజురపు చెట్టు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటుందో ధ్యానం చేద్దాము. మొట్టమొదట పరిశుద్ధ గ్రంథంలో ఆదాము హవ్వ దేవుడు వద్దు అన్నదానిని చేసి దేవుని మాటకు అవిధేయతను చూపి దేవునికి భయపడి చెట్ల చాటును దాక్కున్నప్పుడు, వారు సిగ్గు ఎరిగినప్పుడు వారి యొక్క దేహమును కప్పింది ఈ అంజురపు ఆకులే అని మనం చూస్తాము. ఈ అంజురపు చెట్టులో ఉన్నటువంటి స్వభావం ఏంటి అంటే, ఇతరుల యొక్క బలహీనతలను కప్పేటటువంటి స్థితికి ఈ అంజురపు చెట్టు సాదృశ్యముగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మరొక విషయాన్ని మనం గమనించినప్పుడు, నోవహు త్రాగి మత్తుడై దిగంబరిగా పండుకొని ఉన్నప్పుడు హాము అనేటువంటి తన కుమారుడు తన తండ్రిని ఆ పరిస్థితుల్లో చూచి దానిని సరిచేయక తన అన్నదమ్ములతో తన తండ్రి బలహీనత గురించి చెప్పడం జరుగుతుంది. కానీ మిగతా 2 కుమారులు కూడా వచ్చి తన తండ్రిని అవమానపరచడం ఇష్టం లేక వెనుకకు తిరిగి వెళ్ళి తన తండ్రి యొక్క బలహీనతను కప్పినట్లుగా మనం చూస్తున్నాము. అప్పుడు నోవహు లేచి ఎవరైతే తన గురించి చెప్పారో ఆ కుమారుని సంతతిని శపించడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే తన కుమారుడు తన అన్నదమ్ములకు చెప్పినది తప్పేమీ కాదు, వాస్తవం. అయినప్పటికీ శపించబడ్డారు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎదుటి వ్యక్తి గురించి మనం చెప్తున్నటువంటి విషయం నిజమే అయినప్పటికీ అది వారిని అవమానపరిచేది అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. అలా చెప్పి హాము సంతతి శాపగ్రస్తమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోయారు. ఎవరైతే ఆ బలహీనతను కప్పారో వారిని దీవించడం, ఆశీర్వదించడం చూస్తున్నాము. ఇక్కడ గమనించండి, తప్పు చేసిన వారికి క్షమాపణ ఉంది. వారు తమ స్థితిని గమనించి తమ బలహీనతను ఒప్పుకున్నప్పుడు దేవుని దగ్గర నుండి క్షమాపణ పొందుకుంటారు. ఎలాంటి క్షమాపణ అంటే, ఇక వాళ్ళు ఎప్పుడూ దాన్ని చేయలేదు అన్నట్లుగా దేవుడు వారిని క్షమించేస్తారు. అయితే ఆ బలహీనతను, తప్పును ఎవరైతే ప్రచారం చేస్తారో, ఎవరైతే ఇతరులకు చెప్తారో వారికి మాత్రం క్షమాపణ లేదు, శాపగ్రస్తులు అవుతారు అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనము చాలా జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. ఇతరుల యొక్క బలహీనతలను కప్పేవారిగా ఉండాలి. లేదా వీలైతే వారి కొరకు ప్రార్థించి వారిని ఆ బలహీనతల నుండి లేవనెత్తుకునే వారిగా మనం ఉండాలి. వారు లేపబడినట్లుగా ప్రార్థనలో సహకరించే వారమై ఉండాలి తప్ప ఇతరుల యొక్క బలహీనతలను గురించి మరొక వ్యక్తికి చెప్పాము అంటే చేసిన వ్యక్తికి క్షమాపణ ఉంటుంది, కానీ చెప్పినటువంటి వ్యక్తికి మాత్రం క్షమాపణ కష్టమే అని ఈ హాము జీవితంలో నుంచి మనం చెప్పొచ్చు. గమనించండి, ఎవరైతే అంజురపు ఆకులు ఆదాము హవ్వల యొక్క సిగ్గును కప్పాయో, అలాగే మనము ఇతరుల యొక్క బలహీనతలను కప్పి వారిని హెచ్చరించి వారి కొరకు ప్రార్థించి
వారిని లేవనెత్తే వారిగా ఉంటామో వారి కొరకు అలాంటి వారి పక్షముగా యేసు ప్రభు వారు విజ్ఞాపన చేస్తారు. అలాంటి స్వభావం కలిగిన వారి జీవితంలో ప్రస్తుతం ఫలాలు కనిపించకపోవచ్చు, కానీ ముందున్న కాలంలో వారు బహుగా ఫలించే వారిగా ఉంటారు. అలాగే అంజురపు చెట్టులో ఉన్నటువంటి రెండవ స్వభావం ఏంటి అంటే, అంజురపు చెట్టు అనేకులకు నీడనిచ్చేదిగా ఆదరించేదిగా కనిపిస్తుంది. 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది. సొలొమోను దినములలో ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అంజురపు చెట్ల కిందనో ద్రాక్ష చెట్ల కింద నిర్భయముగా ఉండిరి అని వ్రాయబడి ఉంది. ఇక్కడ అంజురపు చెట్టు అనేది ప్రజలకు సేద తీర్చేదిగా నీడనిచ్చేదిగా వారు నిర్భయముగా ధైర్యముగా ఉండగలిగేలా చేసింది. భక్తి జీవితంలో రక్షణ పొందిన మనము, బాప్తిస్మం తీసుకున్న మనం, పరిచర్యలో ఉన్నటువంటి మనము, మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు ఇతరులను ఆదరించేవిగా, ధైర్యపరిచేవిగా, వారికి ఆశ్రయాన్ని కల్పించే విధంగా ఉండాలి. కానీ ఇతరులను బలహీనపరిచే విధంగా, ధైర్యమును కోల్పోయే విధంగా మనం ప్రవర్తించకూడదు, మాట్లాడకూడదు. అలాగే 2 రాజులు 20వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అంజూరపు పండ్ల ముద్ద తెప్పించి కురుపు మీద పెట్టినప్పుడు అది బాగుపడినట్లుగా మనం చూస్తున్నాము. ఆత్మీయ జీవితంలో ఎవరైతే ఇతరుల యొక్క గాయాన్ని మాపే అంజూరపు చెట్టు వంటి స్వభావాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ఇతరుల యొక్క స్వస్థతను కొరకు ప్రార్థన చేస్తారో వారి పక్షంగా యేసు ప్రభువు వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తారు. కానీ కొంతమంది క్రైస్తవులు, దేవుని ఎరిగిన ప్రజలు పరిచర్య చేస్తూ ఉన్నప్పటికీ, ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ, బాప్తిస్మం పొంది ఉన్నప్పటికీ కూడా కొంతమంది మాటల్లో ఈనాటికి అనేకుల యొక్క గాయాన్ని రేపేవిగా ఉంటున్నాయి. అనేకుల బలహీనతల గురించి విస్తారంగా మాట్లాడుకునే వారిగా ఉంటూ ఉన్నారు. వారు అంజురపు చెట్టు వలె కాక రేగు చెట్టు వలె ఇతరుల యొక్క గాయాలను గుచ్చి రేపేవారిగా ఉన్నారు. ఒక వేప చెట్టు వలె చేదైనటువంటి మాటలు పలుకుతూ అనేకులను ఆత్మీయ జీవితంలో పరిచర్యలో నిరుత్సాహపరిచే వారిగా ఉంటూ ఉన్నారు. అలాంటి వారి కొరకు యేసు ప్రభు వారు విజ్ఞాపన చేయరు. అలాగే అంజురపు చెట్టులో ఉన్నటువంటి మూడో విషయం ఏంటి అంటే, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 10-11 వచనాలలో, అప్పుడు కొన్ని చెట్లు వచ్చి నీవు మమ్మను ఏలమని అంజురపు చెట్టును అడుగుగా, చెట్ల మీద రాజువై ఉండి అటు ఇటు ఊగుట కొరకు నా మాధుర్యమును నా మంచి ఫలములను ఇయ్యక నేను మానుదునా అని అంటుంది. ఇక్కడ అంజురపు చెట్టు యొక్క స్వభావాన్ని మనం గమనిస్తే, దేవుడు తనని ఏ ఉద్దేశంతో సృష్టించాడో, ఏ స్థానంలో ఉంచాడో, ఏ స్థితిలో ఉంచాడో, ఏమి చేయుటకు నిర్ణయించాడో దానినే ఇస్తాను, కానీ దానిని నేను మీకోసమో మీరిచ్చే అధికారం కోసమో అటు ఇటు తిరుగుటకు నేను ఇష్టపడను అని చెప్తుంది. ఎవరైతే ఈ లోకంలో ఉన్నటువంటి అధికారమును, పేరును, స్థానమును కోరుకొనక దేవుడు ఏ స్థితిలో ఉంచితే, ఏ స్థానంలో ఉంచితే, ఏ పరిచర్యలో ఉంచితే, ఏది నిర్ణయిస్తే అందులో నమ్మకంగా ఉంటారో వారు క్రీస్తును కలిగి వారిలో ఉన్న క్రీస్తు అనే మాధుర్యమును ఇతరులకు పంచేవారిగా ఉంటే వారి విషయమై యేసు ప్రభు వారు విజ్ఞాపన చేస్తారు. తర్వాత అక్కడే మనం గమనించినట్లయితే, ఒక ముండ్ల చెట్టును కూడా మా మీద రాజుగా ఉండమని ముండ్ల చెట్టుని అడుగుతాయి. అప్పుడు ముండ్ల చెట్టు అంటుంది, నిజంగా నన్ను రాజుగా మీరు చేయగొరితే రండి, అందరూ నా దగ్గరకు రండి, నాలో నుండి అగ్ని బయలు వచ్చి దేవదారు వృక్షములన్నిటినీ కాల్చివేస్తుంది అని చెప్తుంది. ఇక్కడ గమనించండి ముండ్ల చెట్టు యొక్క స్వభావము. అంజూరపు చెట్టుకు రాజయ్యే అధికారం ఉంది, యోగ్యత ఉంది, అర్హత ఉంది. కానీ వాటన్నిటినీ ప్రక్కన పెట్టేసి దేవుడు తనకు ఏ ఉద్దేశంతో నిర్ణయించాడో, ఏది కావాలని దేవుడు కోరుకున్నాడో దానిని మాత్రమే ఇవ్వడానికి తనను తగ్గించుకొని దానిని మాత్రమే ఇవ్వడానికి ప్రయాసపడింది. దాన్నే ఇస్తాను అని చెప్పింది. కానీ ఇక్కడ ముళ్ళ చెట్టు తనకు యోగ్యత లేదు, అర్హత లేదు, అయినప్పటికీ వాళ్ళు వచ్చి అడిగారు అని స్థానాన్ని, అధికారాన్ని, మెప్పును కోరుకొని రాజుగా ఉంటాను అని చెప్పింది. తనలో నుండి వచ్చే అగ్ని ద్వారా అందరినీ దహించే దేవదారు వృక్షాలు అంటే శ్రేష్టమైనటువంటి వారిని కూడా దహించి వేస్తారని చెబుతుంది. అలాంటి ముండ్ల చెట్టు స్వభావమును నీవు కలిగి ఉంటే, అలాంటి గుచ్చేటువంటి స్వభావాన్ని నీవు కలిగి ఉంటే నీ పక్షంగా యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చెయ్యరు. మొదట మనం చెప్పుకున్న మాటలను గమనిస్తే, అక్కడ తోట యజమానిని తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా, తోటమాలిని యేసు ప్రభు వారికి సాదృశ్యంగా, అంజురపు చెట్టును మనకు సాదృశ్యంగా తీసుకున్నట్లయితే, అంజురపు చెట్టు ఎలాంటి స్వభావాన్ని అయితే కలిగి ఉందో అలాంటి స్వభావాన్ని మనము కలిగి ఉన్నట్లయితే మన పక్షముగా కుమారుడైనటువంటి యేసు ప్రభు వారు తండ్రికి విజ్ఞాపన చేస్తారు.
మీరులో ఫలాలు లేకపోయినప్పటికీ కొన్ని స్వభావాలు ఉన్నాయి. నాకు కొంత సమయం ఇవ్వండి, ఇంకా ఎరువు వేస్తాను, పాదు తీస్తాను, నీరు పోస్తాను, ముందు కాలానికి ఫలించే వారిగా చేస్తాను అని తండ్రిని రిక్వెస్ట్ చేస్తారు. అలా కాకుండా ఇంకా మనము రేగు చెట్టు వలె, వేప చెట్టు వలె చేదైనటువంటి మాటలు మాట్లాడుతూ అనేకులను బాధించేవారిగా, గాయపరిచేవారిగా, అధికారమును, మెప్పును, మనుషుల యొక్క ఘనతను కోరుకునేవారిగా మనం ఉన్నట్లయితే మన పక్షంగా కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు వారు విజ్ఞాపన చేయరు. ఒకవేళ చేసినప్పటికీ మనమైతే ఫలించేవారిగా ఉండము. ఎందుకంటే అంజురపు చెట్టు వంటి స్వభావాలు మనలో లేవు కదా. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు చెప్పిన మాట ఖచ్చితంగా వర్తిస్తుంది. గొడ్డలి చెట్ల వీరున ఉంచబడింది, ఇప్పుడే అది నరకబడి అగ్నిలో వేయబడుతుంది. సమయం ఇవ్వబడలేదు, ఆ చెట్టుకు సమయం లేదు, వెంటనే నరకబడి అందులో వేయబడుతుంది అని చెప్పారు. నీకు దేవుడు సమయముని ఇచ్చి నిన్ను ఫలింప చేయాలి అంటే అంజరపు చెట్టు వంటి స్వభావాన్ని కలిగి ఉండు. లేదు అంటే ఇంకా రేగు చెట్టు వలె ఉంటాను, ఇంకా చేదైనటువంటి విధానంలోనే ఉంటాను అంటే మనం తప్పించుకోలేము. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాము. అంజరపు చెట్టు వంటి స్వభావాలను కలిగి ఇతరుల యొక్క బలహీనతలో వారి కొరకు ప్రార్థించి ఆ బలహీనత నుంచి వారు జయం పొందేంత వరకు వారి విషయమే కనిపెట్టి వారిని లేవనెత్తుకోవడం కోసం నాకు నేర్పించండి. అలాగే మా మాటలు, మా ప్రవర్తన, మా క్రియలు అనేకులకు నీడనిచ్చేవిగా, ధైర్యపరిచేవిగా, ఆదరించే విధంగా ఉన్నట్లుగా సహాయము చేయండి. ఇతరుల యొక్క గాయాన్ని రేపే విధంగా మా ప్రవర్తన, మా క్రియలు, మా మాటలు ఉండకుండా సహాయము చేయండి. మాలో క్రీస్తు అనే మాధుర్యాన్ని కలిగి దేవుని చిత్తం మా విషయంలో ఏదైతే ఉందో దానిలో మేము కొనసాగుతూ ఆ మాధుర్యాన్ని అనేకులకు పంచడానికి మాకు సహాయం చేయండి. మా భక్తి జీవితంలో మేము వేప చెట్టు వలె, రేగు చెట్టు వలె, చింత చెట్టు వలె ఉండకూడదు అని మనం ప్రార్థన చేసుకుందాము. అట్టి స్వభావములను పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసి మనను ముందున్న కాలంలో ఫలింప చేయునుగాక. ఆమేన్.